నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ తెలంగాణ స్టైల్లో చికెన్ ఫ్రై రెసిపీ ఈజీగా అలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్గా, టేస్టీగా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది టేస్టీగా అలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపించేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. సో ముందుగా చికెన్ ఫ్రైలోకి ఒక చిన్న మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం మనము. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి ఒక 3 స్పూన్స్ అంతా ధనియాలు వేసుకుంటున్నాను. ఇందులోకి ఒక 1 స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకుందాము. మీరు కావాలంటే వీటన్నిటిని దూరగా వేంపుకొని తీసుకోవచ్చు. కొన్ని మిరియాలు, ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క కూడా నేను ఇక్కడ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 3-4 ఎండుమిర్చిని ఇలా విరుచుకొని వేసేసుకొని వీటినన్నిటిని కూడా ఒకసారి మంచిగా గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకుందాము. ఈ మసాలా మనం చికెన్ ఫ్రైలో యాడ్ చేయడం వల్ల మంచి అరోమాటిక్గా చాలా టేస్టీగా మనకు చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. సో ఇక్కడ మిగతా ప్రాసెస్ని నేను చూపిస్తున్నాను. స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకున్నాను. కొంచెం జీలకర్ర వేసుకున్నాక ఇవి కాస్త వేగాక ఇందులోకి ఒక 4 ఉల్లిపాయలని నేను ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. ఇలా ఉల్లిపాయలన్నీ కూడా వేసేసుకొని మంచిగా మనము వేంపుకోవాలి. మంటను హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఉల్లిపాయలన్నీ కూడా బ్రౌన్గా వేయేంత వరకు మంచిగా మనము వీటిని వేంపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ అంత పసుపు కూడా వేసుకొని మంచిగా వీటిని బాగా ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలన్నీ కూడా బ్రౌన్గా వేగాక ఇందులోకి మనము కడిగి పెట్టుకున్న చికెన్ నేను ఇక్కడ వేస్తున్నాను. ఇక నేను 1/2 kg చికెన్ని యూజ్ చేస్తున్నానండి. దానికి సరిపడా క్వాంటిటీస్ నేను ఇక్కడ చెప్పాను. ఇలా చికెన్ అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మనము మూత పెట్టుకుంటూ మంచిగా చికెన్ని సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. చక్కగా చూసారు కదా, ఇలా చికెన్ని మంచిగా కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేస్తున్నాను. మనము కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మనకు చికెన్ ఫ్రై. అలాగే సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. మనకు స్పైస్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 4 స్పూన్స్ కారం వేసుకున్నాను. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. చికెన్ అంతా కూడా సాఫ్ట్గా మగ్గాక మాత్రమే మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాక కొన్ని నేను ఇక్కడ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకోవడం వల్ల మనకు మసాలాలు మాడిపోకుండా ఉంటాయి. ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకొని చివరిగా కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కొంచెం నిమ్మరసం కూడా వేస్తున్నాను. నిమ్మరసం వేయడం వల్ల మంచి పులుపుగా మారుతుంది మనకు చికెన్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ రెసిపీ ఎంత సింపుల్లో మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్గా అయిపోతుంది. చేసుకోవడం ఏమంత టైం పట్టదు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.